ఇటు ఈ రాష్ట్రంలో అసలేం జరుగుతోంది? ఒకవైపు అరెస్టులు, మరోవైపు నిర్బంధాలు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే సంఖ్యలు. అనుముల రాజ్యాంగంలో అరాచకం రాజ్యమేలుతోంది. హిట్లర్ను మించినటువంటి నియంత నేడు సీఎం పదవి వెలగబెడుతున్నాడు. ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కుతానని ఏ దుర్ముహూర్తాన అన్నాడో కానీ అదే పని చేస్తున్నాడు రేవంత్. కుదిరితే పోలీసులను పెట్టి తొక్కిస్తున్నాడు, లేదంటే బుల్డోజర్ దింపి తొక్కిస్తున్నాడు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించే వారి మీదకి కాంగ్రెస్ కండువాలు లేని ఖాకీలు కర్కశంగా తెగబడుతున్నాయి. నిరుద్యోగులు నిలదీసినా అరెస్టులే, రైతులు తిరగబడ్డా అరెస్టులే, జర్నలిస్టులు ప్రశ్నించినా అరెస్టులే, ఆటో డ్రైవర్లు ఆందోళన చేసినా అరెస్టులే, ఆడబిడ్డలు గలమెత్తినా అరెస్టులే. ఈ రాష్ట్రంలో ఎవరు రోడ్డెక్కినా బేడీలు పడాల్సిందే. అరెస్టుల పర్వం, నిర్బంధాల రాజ్యం. నిరసన తెలపడం పౌరుల ప్రజాస్వామిక హక్కు. కానీ ఆ హక్కును మా ఉక్కుపాదంతో నలిపేస్తామంటోంది రేవంత్ సర్కారు. బిగిసిన పిడికిళ్లను సంఖ్యలతో అణచివేస్తోంది. నినదించే గొంతులను కర్కశంగా నొక్కేస్తోంది. సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం స్థానిక బిడ్డలు తలపెట్టినటువంటి శాంతి ర్యాలీని క్రూరంగా అణచివేసింది రేవంత్ సర్కారు. నియంత రేవంత్ పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికెక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయించాడు. ఉదయం నుంచే సికింద్రాబాద్ ఏరియా అంతా చౌరస్తాలో పోలీసు బెటాలియన్లు దింపాడు. సికింద్రాబాద్ గల్లీ గల్లీలో పోలీసు బూట్ల చప్పుడు వేశాయి. నాయకులను గృహ నిర్బంధం చేశారు. సామాన్య ప్రజలను డివిజన్ లోపలే బంధించారు. ఎవరూ బయటకు రాకుండా అట్టగోడలు కట్టారు. అల్ఫా హోటల్ దగ్గర కనిపించినటువంటి వారిని కనిపించినట్టుగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లలో కుక్కారు. చాలా ద్రోహం. రేవంత్ రెడ్డి దొంగ, నోడు నోడు దొంగ. అవతలెక్కింది, ఇద్దరికి అవతలెక్కి. ఇక తెలంగాణ భవన్ దగ్గర కూడా పోలీసులను కాపలా పెట్టింది ప్రభుత్వం. కేటీఆర్, తలసాని, మధుసూదనాచారితో పాటు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఇదెక్కడి దుర్మార్గమని పోలీసులపై నిప్పులు చెరిగారు తలసాని. ర్యాలీకి వెళ్లనివ్వాలని పోలీసులను కోరారు. అయినా సరే ఖాకీలు అనుమతించలేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి ఆర్డర్ ఉంది కాబట్టి. ఈ ముఖ్యమంత్రి గారు మరి మా తల్లిదండ్రుల పేరే మార్చే పద్ధతిలో ముందుకు రావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు నేను సికింద్రాబాద్ జోలికి రాలేదని. కానీ బేగంపేట ప్రాంతం కానివ్వండి, బోయిన్పల్లి ప్రాంతం కానివ్వండి, మోండా మార్కెట్ ప్రాంతం కానివ్వండి, నార్త్ జోన్ ఆల్రెడీ వేరే కమిషనరేట్లో కలిపినటువంటి ఆల్రెడీ ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది. దీన్ని ఏంటంటే మా అస్తిత్వం, మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రజల హక్కుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కావచ్చు, ఎప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రాంతం. మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. 5 రోజులకు అప్లై చేస్తే నిన్న మధ్యాహ్నం డీసీపీ గారు మా వాళ్ళని అక్కడికి పిలిపించి మరి మీరు చేసుకోండి, కార్యక్రమం చేసుకోండి, రూట్ మ్యాప్ చేసుకుర్రు, మరి మీరు ప్యారడైస్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు ఎట్లెట్లా వెళ్తారు అనేటువంటిది కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. తీరా రాత్రి 10:40 అందరూ పండుకున్నాక రాత్రి వాట్సాప్లో మీ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని, మేము కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వీక్లో తిరిగి ఆ కార్యక్రమాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం, ప్రజలు ఏ విధంగా బాగుందో అవన్నీ మీకు ఫస్ట్ వీక్లో చూడబోతున్నాం. సికింద్రాబాద్, హైదరాబాద్ జోడెడ్లని అన్నారు కేటీఆర్. సికింద్రాబాద్ ప్రాంతానిది దశాబ్దాల చరిత్ర అని గుర్తు చేశారు. దాన్ని మార్చడానికి రేవంత్ ఎవరని ప్రశ్నించారు. తుగ్లక్ పాలనకు కాలం చెల్లిందన్నారు.
అరెస్టులతో అస్తిత్వ పోరాటాలను ఆపలేమని హెచ్చరించినటువంటి కేటీఆర్ సికింద్రాబాద్ బిడ్డలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో జనవరి 26న అయితే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో, మరి రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని. ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము, రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి, ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి, ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి, ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. అట్లాగే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ తిరిగి ప్రజల దీవెనలతో, తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది. ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభీష్టమే అయితే, సికింద్రాబాద్ ప్రజల మనోభీష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే, తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. మీరు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మనోభావాల్ని వారికి కూడా నివేదించి తప్పకుండా మీ ఆలోచనని గౌరవించే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ